హాయ్ ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో ఎవాపరేషన్ అంటే ఏంటి, అసలు ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది, అలాగే ఎవాపరేషన్కి సంబంధించిన కొన్ని డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మనకు ఒక విషయం తెలుసు, ఏంటి, తడి బట్టలు ఆరేసినప్పుడు కాసేపటికి అందులో ఉన్న తడి అంతా పోయి ఆ బట్టలు పొడిగా మారిపోతాయని. అందులో ఉన్న తడి, ఆ వాటర్ అంతా ఏమైంది? అలాగే మనం శుభ్రంగా ఇంటికి తడి బట్ట పెట్టామనుకోండి, ఆ ఫ్లోర్ మీద ఉన్న తడి అంతా కాసేపటికి ఏమవుతుంది? మాయమైపోతుంది. అక్కడున్న వాటర్ అంతా ఏమైంది? ఆలోచించండి ఒక్కసారి. ఏమవుతుంది అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో అదంతా వేపర్ స్టేజ్లోకి మారిపోతుంది. అంటే లిక్విడ్ నుంచి వేపర్గా మారిపోయిందనమాట. అలా మారిపోవడాన్నే మనం ఎవాపరేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ లిక్విడ్ అట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఎవాపరేషన్. గుర్తుపెట్టుకోండి, ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది. మీరు పొద్దున్న బట్టలు ఆరేసినా ఆరిపోతాయి, మధ్యాహ్నం ఆరేసినా ఆరిపోతాయి, వర్షాకాలంలో బట్టలు ఆరేసినా ఆరిపోతాయి, శీతాకాలంలో ఆరేసినా ఆరిపోతాయి, వేసవకాలంలో ఆరేసిన బట్టలు ఆరిపోతాయి. ఎవాపరేషన్కి టెంపరేచర్తో సంబంధం లేదు. సో ఎవాపరేషన్ అనేది ఏ టెంపరేచర్ దగ్గరైనా జరుగుతుంది. బట్ ఎక్కువ టెంపరేచర్ ఉంటే త్వరగా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఫ్యాన్ కింద 2 గిన్నెలు ఉన్నాయి, రెండిట్లోని స్పిరిట్ తీసుకున్నాం. ఒకదానికి మూత ఉంది, ఒకదానికి మూత లేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఎందులో ఉన్న స్పిరిట్ ఎవాపరేట్ అయిపోతుంది? మూత ఉన్న దాంట్లోనా, మూత లేని దాంట్లోనా? అంటే ఆన్సర్ ఏమవుతుంది? మూత లేని దాంట్లో ఉన్న స్పిరిట్ ఎక్కువగా ఎవాపరేట్ అవుతుందని, మూత ఉన్న దాంట్లో ఎవాపరేట్ అవ్వదు అనే విషయం మనకి తెలుస్తుంది. అలాగే మనం దేనైనా చల్లారి పెట్టాలి అన్నా కూడా మనం దేని కింద పెడతాం? ఫ్యాన్ కింద పెడతాం. బయట వర్షం పడుతుంది అనుకోండి, బట్టలు ఆరేయాలన్నా కూడా ఎక్కడ పెడతాం? ఫ్యాన్ కిందే కదా వేస్తాం. ఎందుకు ఫ్యాన్ స్పీడ్కి ఎవాపరేషన్ ఎక్కువగా జరుగుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ముందుగా ఎవాపరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఏ పదార్థమైనా లోపల, ఏ సబ్స్టెన్స్ అయినా లోపల మాలిక్యూల్స్ ఉంటాయని, ఈ మాలిక్యూల్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ కదులుతున్నప్పుడు ఇవేం జరుగుతుందంటే ఒకదాన్ని ఒకటి కొలైడ్ అవుతూ ఉంటాయి. దాన్ని కొలిజన్ థియరీ అని కూడా చెప్తాం. ఈ కొలైడ్ అవుతున్నప్పుడు ఒకదాని ఎనర్జీ మరొక దానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అలా పైన ఉన్న మాలిక్యూల్స్ నెమ్మదిగా ఎక్కువ ఎనర్జీని గెయిన్ అవుతూ ఉంటాయి. అంటే కింద ఉన్న మాలిక్యూల్ పైన ఉన్న దాన్ని ఢీకొనడం, అది ఇంకొంచెం పైకి ఇలా పైన ఉన్న దాన్ని ఢీకొనడం, అలా ఏమవుతుంది? పైన ఉన్న వాటి ఎనర్జీ బాగా పెరిగి ఏదో ఒక స్టేజ్లో ఏమవుతుంది అంటే ఇవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. బయటికి అంటే గాల్లోకి కలిసిపోతాయి అన్నమాట. ఈ లిక్విడ్ స్టేజ్ నుంచి వేపర్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోయే మాలిక్యూల్స్ మళ్ళీ కొన్ని బ్యాక్ వస్తూ ఉంటాయి. కారణం ఏంటి? వెళ్ళిపోతూ ఈ అట్మాస్ఫియర్, ఈ గాల్లో ఉండే ఇంకొన్ని మాలిక్యూల్స్తో ఢీకొని వీటి ఎనర్జీ వాటికి సప్లై అయిపోయి మళ్ళీ కొన్ని ఏమవుతాయంటే బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వెళ్ళిపోయేమో ఎక్కువగా ఉంటాయి, బ్యాక్ వచ్చేవేమో తక్కువగా ఉంటాయి. కాబట్టి అలా ఎక్కువ మాలిక్యూల్స్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి వాటర్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్నే ఎవాపరేషన్ అంటాం. మరి ఫ్యాన్ కింద పడితే ఎందుకు ఎవాపరేషన్ స్పీడ్గా జరుగుతుంది అంటే మనం ఏం చెప్పుకున్నాం? కొన్ని వెళ్ళిపోయే మాలిక్యూల్స్ మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఫ్యాన్ కింద పెట్టామో ఈ ఫ్యాన్ యొక్క వేగానికి ఆ బ్యాక్ వచ్చే మాలిక్యూల్స్ కూడా దూరంగా నెట్టివేయబడతాయి అన్నమాట. అంటే బ్యాక్ తిరిగి వచ్చి ఇవి ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి ఎవాపరేషన్ ఇంకా స్పీడ్గా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన డైలీ లైఫ్లో కొన్ని ఎవాపరేషన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి అనేది చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం, బట్టలు ఆరేసినప్పుడు, నేలకి తడి బట్ట పెట్టినప్పుడు, అలాగే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు మనకి స్పిరిట్ పాముతారు కదా. స్పిరిట్ పామునప్పుడు చాలా చల్లగా ఉంటుంది, అవునా కాదా? అలా చల్లగా ఉంటుందంటే కారణం ఏంటి అంటే అక్కడ స్పిరిట్ మన బాడీలో ఉన్న హీట్ని తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి దీన్ని మనం ఎవాపరేషన్ ఇచ్చే కూలింగ్ ప్రాసెస్ అంటాం. అంటే చల్లదనాన్ని మనకి ఈ ఎవాపరేషన్ కలిగిస్తూ ఉంది. ఈ బాడీని చల్లబరుచుకోవడానికే మనకి కొన్ని జంతువులు, ఈ కుక్కలు అయితే నాలిక బయటకు చాపుతాయి. కారణం ఏంటంటే ఆ నాలిక మీద ఉన్న చెమ ఎవాపరేట్ అవ్వడం వల్ల దాని బాడీ కూల్ అవుతుంది అనమాట. పందులు బురదలో దొల్లడం, గేదెలు బురదలో దొల్లడం, ఇవన్నీ మనం చూసే ఉంటాం. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఎవాపరేషన్ ఇచ్చే కూలింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఈ జంతువులన్నీ ఆ విధంగా చేస్తూ ఉంటాయి. అదేవిధంగా టీ తాగేటప్పుడు చాలామంది కింద సాసర్లో పోసుకుని తాగుతారు. ఎందువల్ల అంటే సాసర్లో పోసుకున్న టీ త్వరగా చల్లారిపోతుంది. ఎందుకు త్వరగా చల్లారిపోతుందంటే సాసర్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి టీ త్వరగా కూల్ అవుతుంది.
సో సర్ఫేస్ ఏరియా పెరిగితే ఎవాపరేషన్ కూడా పెరుగుతుంది. సర్ఫేస్ మీద ఎవాపరేషన్ జరుగుతుంది కాబట్టి మనం ఎవాపరేషన్ ఈజ్ ఏ సర్ఫేస్ ఫినామినా అని కూడా చెప్తాం. చాలాసార్లు ఎగ్జామ్స్లో కూడా ఇది అడిగాడు. ఎవాపరేషన్ ఏ ఫినామినా? సర్ఫేస్ ఫినామినా. మనం ఎక్కువగా ఆటలాడినా ఎక్సర్సైజ్ చేసినా కూడా మన బాడీకి విపరీతంగా చెమటలు పడతాయి కదా. ఒక్కసారి చెమటలు పెట్టాక ఫ్యాన్ కింద కూర్చుంటే చాలా చల్లగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటి అంటే అక్కడ కూడా ఎవాపరేషనే. ఈ చెమట ఏదైతే ఉందో అది మన బాడీలో ఉన్న హీట్ని తీసుకుని ఎవాపరేట్ అవ్వడం వల్ల మన బాడీకి చాలా చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా మన డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సే. అలాగే మన మట్టి కుండలో నీరు చల్లగా ఉంటాయి. మామూలుగా బిందులో నీళ్ళు కంటే ఈ మట్టి కుండల్లో నీళ్లు చల్లగా ఉంటాయి. దానికి కూడా కారణం ఎవాపరేషనే. కారణం ఏంటి అంటే ఈ మట్టి కుండల చుట్టూ చిన్న చిన్న కంటికి కనపడిన రంధ్రాలు ఉంటాయి అన్నమాట. బయట ఉన్న వేడి వల్ల లోపల ఉన్న వాటర్ ఈ రంధ్రాల గుండా ఎవాపరేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవాపరేషన్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది, ఏవైతే మాలిక్యూల్స్ వెళ్ళిపోతున్నాయో అవి హీట్ని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల అక్కడ టెంపరేచర్ తగ్గిపోయి మనకు అందులో ఉన్న వాటర్ చల్లగా ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు మన ఎగ్జామ్లో. ఎందుకు మట్టి కుండలో నీళ్లు చల్లగా ఉంటాయంటే ఆన్సర్ ఏంటి? ఎవాపరేషన్. కుక్కలు నాలుగు ఎందుకు బయటికి చాపుతాయంటే ఆన్సర్ ఏంటి? ఎవాపరేషన్. సో ఇలా మనం డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా మనం ఎవాపరేషన్ గురించి చెప్పొచ్చు అనమాట. సో ఇది ఎవాపరేషన్ గురించి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.